సాయిరామ్ టు ఎవరిబడి, అందరికీ కూడా సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది మహోత్సవాలని మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ నలుమూలల నుంచి సత్యసాయి భక్తులు అందరూ కూడా ఈరోజు ప్రశాంత్ నిలయానికి రావాలని ఊవిల్లూరుతున్నారు. వేల సంఖ్యలో సత్యసాయి భక్తులందరూ కూడా ప్రశాంతి నిలయానికి, పుట్టుపర్తికి, ఈ పుణ్యభూమికి విచ్చేయాలని అందరూ ప్రయాణమై స్వామి యొక్క ప్రేమను, స్వామి యొక్క దివ్య అవతార వైభవాన్ని చూడాలని, ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పునీతులు కావాలని కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. 140 దేశాలకు పైగా ఉన్న సాయి భక్తులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసినటువంటి ఈ శతాబ్ది ఉత్సవాలు రానే వచ్చాయి. పుట్టపర్తికి ఒక పూర్వ వైభవం వచ్చిందంటే ఆల్రెడీ వచ్చేసిందనే మనం అందరూ కూడా చెప్పుకోవాలి. ఈరోజు చిత్రావతి నదీ తీరంలో ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ నది ఒడ్డున మనం అందరూ కూడా తిరిగి స్వామివారిని చూసుకుని దర్శించి ఒక మహత్ భాగ్యాన్ని ఈరోజు మళ్ళీ తిరిగి పొందుతున్నాం. బాబావారు ఈ చిత్రావతి తీరంలోనే ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చొని తన భక్తులతో ఆడుతూ, పాడుతూ, మాట్లాడుతూ అనేక మహిమలు చూపించినటువంటి ఈ పరమ పవిత్రమైన చిత్రావతి నది, ఈ నది ఒడ్డున ఎన్నో మహిమల్ని ఎంతో మంది పూర్వపు రోజుల్లో చూసి ప్రభావితులై స్వామి వెంట నడిచారు. అలాంటి ఈ పవిత్రమైనటువంటి ఈ చిత్రావతి నది ఒడ్డున మనం ఈరోజు స్వామిని, ఆ చిత్రావతి నదీ జలాల్ని ఒక స్క్రీన్ గా చేసుకుని స్వామి ఆ స్క్రీన్ పైన చూస్తుంటే, జలాలతో క్రియేట్ చేసుకుంటే, ఆ స్క్రీన్ పైన చూస్తుంటే చిత్రావతి ఒప్పొంగిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ చిత్రావతి నది, ఆ నదీ మాత స్వామిని ఎన్నో సంవత్సరాల కింద వచ్చి మీరు నన్ను పునీతం చేశారు, తిరిగి నన్ను తాకి నన్ను పవిత్రం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా వేడుకుంటే తిరిగి స్వామి ఇక్కడికి వచ్చారేమో అన్న ఒక అనుభూతిని అయితే డెఫినెట్ గా కలిగిస్తుంది. ఈ రోజు ఈ పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాన స్వామి యొక్క లేజర్ షో, ఆ నదీ జలాలనే స్క్రీన్ గా ఉపయోగించి స్వామిని ఆ నదీ జలాలపై చూస్తుంటే నిజం హృదయం ఉప్పొంగిపోతుంది. ఈ రోజు నుంచి ఐ థింక్ ఈ శతాబ్ది ఉత్సవాలు వచ్చే 100 సంవత్సరాలకి పుట్టపర్తిని దేదీప్యమానంగా వెలుగుజేస్తాయనే దానికి ఏ సందేహం లేదు. మనమందరం కూడా పుట్టపర్తిని ఒక ప్రపంచంలోనే అందరూ రావాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగా మనం అందరూ కూడా చూడబోతున్నాం. మన జీవిత కాలంలోనే మనం ఇదంతా కూడా చూడబోతున్నాం. ఇదంతా ఒక స్వామి యొక్క మహిమ, స్వామి యొక్క వారి యొక్క దివ్య ప్రభావానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఇంకా ఈరోజు మనం లేజర్ షోని చూస్తున్నాం. సత్యసాయి మీడియా సెంటర్ వారు చాలా చాలా శ్రమించి ఈ షోని తయారు చేయించి మన అందరికీ, భక్తులందరి యొక్క ఆహ్లాదం కోసం మనం ఉండాలి. ఈసారి స్వామి శతాబ్ది ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుని కూడా ఏ విధంగా మనం అందరూ కూడా వాళ్ళని ఉత్సాహం చేసి వాళ్ళని స్వామిని ఎంత ఎక్కువగా చూపించగలిగితే అంత ఎక్కువగా చూపించాలనే ఉద్దేశంతో ఆర్నిశలు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక కొత్త ఒరవడి. మనం ఇంకా ముందు చాలా చేసుకుంటాం. ఇంకా 18వ తేదీ నుంచి ఇక్కడ కూడా మనకు తెప్పోత్సవాలు కూడా జరగబోతున్నాయి. నిత్యము తెప్పోత్సవం ఉంటుంది. 18 నుంచి 23 వరకు సత్యసాయి తెప్పోత్సవాలు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా మనం చూస్తున్నాం, ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మనకు లోకల్ గా పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు, పూర్వం మంత్రిగా చేశారు. ఎప్పుడు ఆయన మంత్రిగా కంటే స్వామి భక్తుడిగా ఎక్కువ మాకు పరిచయంగా ఉంటాడు, మాకు కుటుంబ సభ్యులుగా ఉంటాడు. మనకి మరి మన సిస్టర్ సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే అంత యాక్టివ్గా తిరుగుతుంది. పార్టీ ఎక్కడ ఏ కార్యక్రమం సత్యసాయి పుట్టపర్తి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతూ అందరినీ
నేను మొన్న మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటే అమ్మాయి చాలా యాక్టివ్గా అడుగుతుంటుందని, ఎంత అడుగుతుంది, ఎప్పుడు చూసినా ప్రశాంత్ పుట్టపర్తి గురించి చాలా మాట్లాడుతుందని వాళ్ళు చెప్తుంటే ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మా అండ్ దట్ యూ ఆర్ ఎ యంగ్ రిప్రజెంటేటివ్ of this constituency. God bless you, and you are doing such a tremendous, wonderful work and very visionary work. Om Shri Sai Ram. Thank you for this wonderful opportunity, sir. Swami Varu ఆశీస్సులు 100వ జన్మదిన సందర్భంగా మీరు చెప్పిన నిజమే, పుట్టపర్తి పూర్తిగా చేంజ్ అయిపోయింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది భక్తులు వస్తున్నారు, చాలా మంది వచ్చి చెప్తున్నారు పుట్టపర్తి చాలా చాలా అందంగా ముస్తాబైంది స్వామివారి బర్త్డే కోసం. స్వామివారి ఆశీస్సులు మన పైన ఎల్లప్పుడూ ఉంటాయని, స్వామివారే ఆయన బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ మనతో అందరితోనూ చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఇంకా పుట్టపర్తిని డెవలప్ చేసేదానికి మీ ట్రస్ట్ ద్వారా కూడా నాకు చాలా సాయం అవసరపడుతుంది సార్. ఖచ్చితంగా ఆల్వేస్ బి స్వామివారి భక్తురాలుగా ఉండి ప్రతిదీ నాకు అయినంత వరకు నేను సాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతోత్సవాలు జరగడం చాలా చాలా అదృష్టం. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. స్వామి మహిమను చూసిన వాళ్ళలో నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను. 2009వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పుట్టపర్తి నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు స్వామి పాదాలు తాకినప్పుడు, బంగారు నువ్వు తప్పకుండా మంత్రి అవుతావు చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అపోజిషన్లో ఉన్నాను, ఏ విధంగా మంత్రి అవుతాను అని కొద్దిగా అపోహపడ్డాను. వెంటనే 2014 సంవత్సరంలో 6 శాఖలకు మంత్రిగా వచ్చిందంటే శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు ఆశీస్సులే అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా నా అదృష్టం ఏమంటే, స్వామి పరమదించేటప్పుడు 25 రోజులు ఒక కుటుంబ సభ్యుని మాది ట్రస్ట్ లో ఒక నన్ను గౌరవించి 20 రోజులు స్వామి దగ్గర సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. అంతేకాకుండా ఈ చెక్ డ్యామ్ కట్టాము. ఇక్కడ ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల 10 కిలోమీటర్ల వాటర్ నిలిచింది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు. ఈ ఊరు కూడా నీటి భూగర్భ జలాలు పెరిగాయి, అందంగా చాలా బాగా ఉండడానికి అవకాశం వచ్చింది. నా ఆలోచన ఒకటే, నేను కానీ మా అమ్మాయి కానీ స్వామి భక్తులము మనస వాచ కర్మన తిక్కన స్థితిగా ఈ పుట్టపర్తి డెవలప్మెంట్ కు ట్రస్ట్ ఎల్లవేళ ఉంటాం. మీరు చూసేటానికి ఈ రోజున ఆ ఫస్ట్ ఉండే జైవకాస్ పార్క్ కానీ, తర్వాత ఫుడ్ పార్క్ కానీ, ఇక్కడ చేసిన వర్కులు కానీ, ఆ రోడ్ కాసేది కానీ, మార్కెట్ పక్కన పెట్టడం కానీ, రోడ్స్ రిపేర్ చేయడం కానీ తప్పకోకుండా మాకు పూర్వజన్మ సుకృతము సేవ చేసే అవకాశం వచ్చింది. తప్పకుండా పుట్టపర్తిని ప్రపంచ చరిత్ర పటంలోనే గుర్తింపు తీసుకొచ్చాడు స్వామి. తప్పకుండా ఇటువంటి పుట్టపర్తిలో నేను ఇన్నాళ్ళు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేయడం, మా అమ్మాయి ఎమ్మెల్యేగా పనిచేయడం స్వామి ఆశీస్సులే మా అదృష్టాన్ని భావిస్తూ తప్పకుండా పుట్టపర్తి ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ నియోజకవర్గం కానీ జిల్లా అంతా అందరూ తరలి రండి. 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉండండి. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అదేవిధంగా 19వ తేదీ భారత ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. 22వ తేదీ భారత రాష్ట్రపతి ముర్ము మేడం వస్తుంది, ద్రౌపది ముర్ము మేడం. 22 ఈవినింగ్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. ఇంకా మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు కూడా వస్తారు. కాబట్టి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ భగవాన్ సత్యసాయి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.